పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ హోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించనున్నట్లు సైన్యం ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. కీర్తి, దేశవ్యాప్తంగా ఏదైతుందో భారత మొత్తం పాకిస్తాన్ ఉగ్రదాడులపై ఇప్పటికే యుద్ధం సింధూర్ అనే ఒక ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి. సింధూర్ అనే ఆపరేషన్ అర్ధరాత్రి స్టార్ట్ చేసిన పరిస్థితి. ఎవరైతుందో ఉగ్రమూకలు మొత్తం పహల్గాలో దాడి చేసినటువంటి ఉగ్రమూకలపైన పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం దానిపైన పాకిస్తాన్ ఉగ్రమూకలపైన ఫోకస్ చేసిన పరిస్థితి. దానిలో భావన మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూరు ప్రారంభించింది. దాని నేపథ్యంలో వచ్చిన వందలాది మంది ఉగ్రవాదులు చనిపోయిన పరిస్థితి. ఏదైతుందో వాళ్ళ స్థావరాలు ప్రధానంగా గుర్తించిన 9 స్థావరాలను గుర్తించింది. 9 స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆ మెరుపు దాడుల్లో చాలా మంది వాళ్ళ స్థావరాలు మొత్తం కూలిపోవడం జరిగింది. అదేవిధంగా పవర్ గ్రిడ్ పైన కూడా దాడి చేయడం. అలాంటి చూస్తే పెద్ద మొత్తంలో చూస్తే పాకిస్తాన్ పైన భారత యుద్ధం మొదలైందని చెప్పాల్సిన పరిస్థితి. పెద్ద మొత్తంలో చూసుకుంటే ఎందుకైతే ఉగ్రమూకలు చేసినటువంటి దాడికి భారతావని మొత్తం ముక్త కంఠంతో యుద్ధం చేయాల్సిందే, పాకిస్తాన్కి ఛిద్రం లేకుండా చేయాల్సిందని చెప్పి భారతావని మొత్తం ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా కేంద్ర హోంశాఖ ముందుకొచ్చిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికే ఆపరేషన్ సింధూర్పై పూర్తిగా దీనిపైనే ఫోకస్ చేస్తుంది. ఇలా దేశవ్యాప్తంగా 244 సెంటర్లో మాక్ డ్రిల్ కూడా ఇలా చేస్తున్న పరిస్థితి. దానిలో భాగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై జరిగినటువంటి దాడిని సైన్యం మెరుపు దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి. దాని నేపథ్యంలోనే ఇలా హైదరాబాద్ వ్యూహాత్మకంగా చేసినటువంటి కీలకమైన పాత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పోలీసు యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేసిన పరిస్థితి. నేపథ్యంలో చూస్తున్న ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఆ పూర్తి స్థాయిలో దీనిపైన ఫోకస్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సమక్షంలో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కీలక విభాగాలు మొత్తం పూర్తి స్థాయిలో ఆపరేషన్ మొత్తం హాజరయ్యే అవకాశం ఉంది. అయితే చూస్తున్నాం మనం భారతదేశం మొత్తం కూడా ఇలా పాకిస్తాన్ ఉగ్రముఖల్ని మట్టుపెట్టాలి, ఆ పాకిస్తాన్ ఆర్మీపై చిత్రమంత్రం చేయాలి, భారత్ ఏంటో చూపించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఖండిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అమాయక ప్రజలను పుట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు తప్పకుండా దీనికి ప్రతిఫలం ఉండాలి, దీన్ని రివేజ్ తీసుకోవాలని చెప్పేసి ఇలా భారత్ ఇలా సిద్ధమైన పరిస్థితి. దీనిపైన చూస్తున్నాం. మనతో కొంతమంది స్థానికులు మాట్లాడాలనుకున్నారు. అసలు భారత్కు పాకిస్తాన్కి యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చిన పరిస్థితి, అసలు ఎందుకు ఇలా ఉగ్రముఖలు ఏం చేస్తున్న పరిస్థితి, ఉగ్రవాదులను పట్టుబెట్టాల్సిన అవసరం ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఆ భారత్ పైన పాకిస్తాన్ సైన్యం పైన యుద్ధం చేస్తుంది, అదేవిధంగా ఉగ్రవాదులను మట్టుబెట్టే దిశగా ఇలా భారత్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన పరిస్థితి ఏమంటారు? దీనికి ఎట్లా ఏం చెప్తే తెలుసుకున్నాం? మన భారతదేశంలో అన్ని మతాలకు అనుకూలంగా ఉన్న దేశం మనది. మన పైన ఎస్పెషల్లీ హిందువుల పైన ముష్కరులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు మనలో ఐకమత్యాన్ని కోల్పోగొట్టుకుంటూ మన దేశాన్ని విచ్చలవిడి చేయాలని ఆ టెర్రరిస్టులు చేస్తున్న కార్యక్రమాలను మన గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా వాళ్ళ మీద దాడికి పాల్గొని వాళ్ళను చంపడం జరిగింది. ఇది స్వాగతించవలసిన విషయం. ఇంకా ముందు కూడా మన భారతదేశంలో కూడా ఉన్న అన్ని మతాలు, అన్ని కులాలు మన ఒక గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తూ మనలో మనం గొడవలు కాకుండా మతాలకు అతీతంగా మన భారతదేశం కోసం మనం పోరాడాలని, ప్లస్ అలాగే గవర్నమెంట్ కూడా ఇంకోసారి పాకిస్తాన్ టెర్రరిస్టులు కానీ ఏ దేశ టెర్రరిస్టులు అయినా కూడా మన మీద అటాక్ చేయకుండా గట్టి బుద్ధి చెప్పాలని, మనం అందరం కూడా దేశానికి సపోర్ట్గా యువత పౌరులందరూ కూడా గవర్నమెంట్కు సపోర్ట్గా ఉంటూ మన దేశ రక్షణ కోసం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా భారత్ చేస్తున్నటువంటి భారత సైన్యం మొత్తం కూడా పాకిస్తాన్ పైన యుద్ధం చేయాలి, తప్పకుండా ఎవరైతే ఉన్నారో హిందువుల పైన జరిగినటువంటి ముష్కర యుద్ధాన్ని పూర్తిగా ఉగ్రవాదులను ఖండించే విధంగా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు అడుగులేదని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యుద్ధాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. స్వచ్ఛందంగా వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు కోవతల ర్యాలీలు ఇలాంటివి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం ఉగ్రవాదుల ఆ మూలాలు మొత్తం ఇప్పటికే గుర్తించిన పరిస్థితి. స్థావరాలపైన మెరుపు దాడులు చేశారు భారత సైన్యం. ఆ నేపథ్యంలో మునుముందు ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో ఇలా యుద్ధం స్టార్ట్ అయ్యే పరిస్థితి. కాబట్టి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలి, విజయవంతంగా అందరూ కూడా పాకిస్తాన్ వ్యవస్థను మొత్తం కొలాబ్ చేయాలి, ఉగ్రవాదులని మట్టబెట్టే విధంగా భారత ప్రభుత్వం మొత్తం పూర్తిగా దీనిపైన ఫోకస్ చేయాలని చెప్పి అందరూ స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.